పల్లె నుండి పట్టం వరకు నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. పటాన్చేరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన రేషన్ డీలర్ల సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన కరోనా లాంటి మహమ్మారి మూలంగా లక్షలాది మంది చనిపోయిన సమయంలోనూ ప్రాణాలకు తెగించి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర అభినందనీయమన్నారు. దశాబ్ద కాలంగా రేషన్ డీలర్లు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రేషన్ డీలర్లకు ఇచ్చిన ప్రధాన హామీలను అమలుకు కృషి చేస్తానని తెలిపారు. మనందరి ఆశాజ్యోతి సరుకులను మీరు వారధులుగా పనిచేసి జవాబుదారీగా ఉండే మీరు ముందుకు సాగే బాధ్యత మీ పైన ఉన్నది. మీ గిట ఇంతమంది డీలర్లు ఉన్నారు, ఇంతమంది డీలర్స్ వచ్చిన ఇక్కడ ఒక్కరిగిట ఒక 10,000 రూపాయల పాయింట్ షెడ్ అయ్యి ఒక 15,000 రూపాయల పట్టు చీర కట్టుల తల్లుడు ఏడేసిన ఒక్కడు ఆనే ఉన్నది. కాబట్టి ఈ సమాజంలో అందరూ సమానంగా బతికే రైట్స్ అడిగే రైట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీ మనసులలో ఏముందో నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ గౌరవ వేతనం కానీ ఈ ఎమ్మెల్యేస్ పాయింట్ బిడ్స్ కానీ అలాగే కమిషన్ సిస్టమ్ కానీ పెంచడం కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని సివిల్ సప్లై మంత్రిని తీసుకెళ్ళి మొన్నని మేము ముఖ్యమంత్రి రాత్రి కలవడానికి ప్లాన్ చేసుకుని రాత్రి మాకు కూల్ అయ్యి ఇప్పటికీ పొద్దుగలిగిన టైం తీసుకుందాం అనుకున్నాం. సర్ది కూల్ అయ్యి అలా మొత్తం కలుస్తలేడు రాత్రి చేస్తా ఉన్నాం. జ్యోతి ప్రజల కార్యక్రమం విశేషమైనటువంటి 31 జిల్లాల నుండి చేసినటువంటి డీలర్ల యొక్క ఆగమనంతో గౌరవనీయ బూడెం మహిపాల్ రెడ్డి సార్ యొక్క వేదిక ప్రాంగణం కోలాహలంగా సందర్శించుకున్నటువంటి ఈ మధ్యాహ్న సమయం లోపల మీ అందరి ఆదరాభిమానాలతో ఎన్నెన్నో కార్యక్రమాలను మేనిఫెస్టోలో పెట్టే విధంగా రేషన్ డీలర్లందరికీ కూడా గౌరవ వేతనం ప్రకటించాలని, క్వింటాల్కి 300 రూపాయల కమిషన్ పెంచాల్సినటువంటి తరుణం ఆసనమైన సందర్భాన్ని కూడా ఈ వేదిక జ్ఞాపకం చేస్తా ఉంది. అదేవిధంగా అమ్మవారి యొక్క చిత్రపటానికి అభిజ్ఞమస్తుగా కార్యక్రమం ముందడుగు వేయడానికి జ్యోతి ప్రజ్వలన అంటే జ్ఞానాన్ని ప్రసాదించడం, అజ్ఞానాన్ని తరిమి కొట్టి విజ్ఞానాన్ని ప్రసాదించి వెలుగులమయమైనటువంటి